ఏంటత్తయ్య అర్జెంటుగా టెలిగ్రామ్ ఇచ్చి రప్పించావు? ఏంటి విశేషం? నీకో శుభవార్త చెబుదామని మన అమ్మడికో మంచి సంబంధం కుదిరిందిరా. అలాగా? మన హోదాకి తగ్గదేనా? ఎవరనుకుంటున్నావురా? మన వీరయ్య మనవడు. ఓ, వీరయ్య మనోడా? అయితే ఇంకే మన హోదాకి అంతస్తుకి తగ్గ సంబంధమే. కుర్రాడు బాగుంటాడు అత్తయ్య? మన్మధుల్లా ఉంటాడు. కుర్రవాడు బుద్ధిమంతుడు కూడా. మన సౌందర్యతో కలిసి చదువుకుంటున్నాడు. జంట చూడ ముచ్చటగా ఉంటుందిరా. పిల్లలిద్దరు కూడా ఇష్టపడుతున్నారు. పెద్దవాడుగా మనం చేయవలసింది చేద్దాం. నువ్వేమంటావు? నాదే ఉంది అత్తయ్య. దాని మంచి అట్లు నాకంటే నీకే బాగా తెలుసు. ఇవాళ కాలేజీకి డుమ్మా కొడతామా? మోహన్ చూడరా, మనం ఉన్నది కాలేజీలోనే కదా. కాలేజీలో ఎక్కడున్నావు? అవును, ప్రేమ కాలేజీలో. అయితే లెక్చరర్లు ఎవరమ్మా? దేవదాసు పార్వతి, లైలా మజ్ను, సలీం అనార్కలి, వీళ్ళంతా మన లెక్చరర్సే కదా. వాళ్ళంతా రిటైర్ అయిపోయారు కదా. మనకిప్పుడు ప్రేమ పాఠాలు ఎవరు చెప్తారు? నేను చెప్తాను. ప్రేమలో నేనే నీ గురువుని, నువ్వు నాకు పాఠాలు చెప్తావా? ఎస్, నేను ఇప్పుడు ఈ గురువుని మించిన శిష్యుణ్ణి. అయితే చెప్పు, లవ్ అంటే ఏంటి? ప్రేమ. మోహన్ చూడరా, లవ్ అంటే ప్రేమని అందరికీ తెలుసు. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ఓ యాక్సిడెంట్. యాక్సిడెంట్ బికమ్స్ ఇంటూ ఇన్సిడెంట్, ఇన్సిడెంట్ ఇంటూ మూమెంట్, మూమెంట్ ఇంటూ టెంపర్మెంట్, టెంపర్మెంట్ ఇంటూ పర్మనెంట్. ఈ విధంగా మనం పర్మనెంట్ యాంగ్ అనుకో. జీవితం అనే రైల్లో మనకు సెపరేట్ కంపార్ట్మెంట్. ఆ కంపార్ట్మెంటే మనకు అపార్ట్మెంట్. నెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమిటది? నువ్వు ప్రెగ్నెంట్, నేను పేరెంట్, పుట్టబోయేవాడు మన ఏజెంట్. ఆ తర్వాత లైఫ్ అంతా ఎంజాయ్మెంట్. చూడరా, అమ్మా, నాన్న, నాన్న, గౌరీ బయటికి రండి. నా పెళ్ళాన్ని తెచ్చా. ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే, నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి, సారీ పాతాళం నుంచి వచ్చింది సర్పసుందరి. పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా, ఇదేవతా నీకు టోపీ వేసిందిరా నాయనా. ఏమండి ఏమండి? ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనన్నమాట, అంటే కిరీటంలా ఉన్నావని అన్నమాట. రామచంద్ర, ఇదేమిటే? అయ్యో, నా కొప్ప మురిగింది. లంగా అయితే మొహమ్మద్ తీసుకుంటావంటే? దించవే, దించు, దించవే. ఇది మా నాగులో కాసారం. పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని. మనిషిగా మారాను కాబట్టి లంగా అయితాను. నా గ్రహచారం ఇదే ఆచారమే. అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగాడి మొహం చూడకూడదు. చూస్తాయే సీపాడు పరాయి మగాడిని ఎట్టగండి చూసేది. సిగ్గు ఏమి సిగ్గే? నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. సిగ్గులేదా? చూసినట్టు నాకు తెలియదు కదా. నోరు మూసుకొని అమ్మ కడుపు మాడ. నీ లాజిక్ నట్టేట్లో కలవా? నీకు ఈ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి నా ఇంటి ముందు నిలబడతారు. నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నాన్న నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు. వెళ్ళాడు, దించు. నాగులు, నా కోసం ఈ ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేతే చెప్పు, నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి వాడిని కంటపడకుండా నేనే చూసుకుంటాను. పద లోపలికి. సీనిబాబు, ఏంటి? మా ఇంట్లోకి పాము వచ్చింది, కొట్టెళ్ళవా? ఎక్కడ? అదిగో మంచం కింద. కలిపేసావేంటి? సీనిబాబు, నువ్వు ఆ సౌందర్యతో చెట్లంట పుట్లంట తిరగటం నాకేమీ నచ్చలేదు. నాన్సెన్స్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మధ్య నువ్వు ఎట్ట ప్రేమితో? అది నిన్నగాక మొన్నొచ్చింది. నేను నిన్నెప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, అందుకని నువ్వు నన్నే ప్రేమించాలి. Hindi hanggammo, uhina hoinawa. Hindi hanggammo, uhina hoinawa. Iral hawala.
నీకు హవికే హవాలా చిన్నబాబు సుందరి ఇక్కడ పిచ్చికిందా లేవా ఈ రవ కావాలంటే అంగు పూల హవికే ఏమిటి తాతబ్బాయ్, పట్టణం వెళ్తున్నాడంటే? అవునండి అలా టౌన్ లో కొంచెం పని ఉంది వెళ్ళొద్దామని. ఏంటి గాలుడు పాట పాడుతున్నాడా? ఏయ్, సుందరి అంగటో పోలేసు హంగు సైడు హన్నాడు లైసెన్స్ లాగిండు ఏమిటి? సిగ్గులేదు? అటికా హాపీ హిండు నా హిపు హాపు హిండు ఛీ! సిగ్గులేదు? ఆడదాని కాబట్టి బతిపోయావు, లేకపోతే పడి చచ్చి ఉండేదా. నీకు దండం పెడతారు బాబు, నా మాటిని బాబు, నన్ను వదలండి బాబు. తీరు బాబు, కాపాడండి, నన్ను కాపాడండి. ఏంటమ్మా, ఏం జరిగింది? అమ్మో నా తల్లి, అమ్మా సుందరి, ఏమైంది నీకు? ఏమైంది సుందరి? అక్క, ఇదేను బాబు, నేను లోపల కూర్చొని చదువుకుంటుంటే నన్ను ఏం చేశాడు చెప్పు. ఆడు చేశాడు అక్క. మీరే చూసారుగా బాబు కళ్ళారా, పెద్దగా కనబడుతూ ఎంత మాడు పని చేశాడు. మీరైనా చెప్పండి, నా చెల్లెలు బతుకు కాపాడండి. అమ్మా సుందరి. అవద్దు, ఇదంతా పచ్చవద్దు. నేనే తప్పు చేయలేదు. ఇదంతా సుందరి వాళ్ళ అక్క కలిసి ఆడుతున్న నాటకం. నన్ను నమ్మండి ప్లీజ్. చూసారా చూసారా, నా చెల్లి బతుకు నాశనం చేసి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు. నువ్వు ఉండవమ్మా, అమ్మాయిని చెప్పనే. అమ్మ సుందరి, అసలు బలకతారం ఎలా జరిగింది? పలకతారం కాదు డాడీ, బలత్కారము. అదేలే భయ్యా, బలకతారము. వివరంగా చెప్పమ్మా. మా అక్క నీళ్ళ కోసం చెరువు కాడికెళ్ళింది. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. హోటల్లో కూడా ఎవ్వరూ లేరు. అది చూసి సీను బాబు మా ఇంట్లోకి వచ్చి నన్ను పాడు చేశాడు. అవద్దు, సుందరి లోపల పిలిచింది. అబ్బా నువ్వు ఉండవయ్యా, అమ్మాయిని చెప్పని ముందు. నన్ను బలత్కారం చెయ్యబోతే వద్దు బాబు, నా జీవితం పాడు చెయ్యొద్దు అని కాళ్ళు పట్టుకున్నాను. ఎట్టాగు మనం ప్రేమించుకున్నాం కదా, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నా నోరు మూసి నన్ను. ప్రెసిడెంట్ గారు నన్ను నమ్మండి, సుందరి చెప్పిందంత అబద్ధం. అట్టాగేనయ్యా, అట్టాగే నువ్వు ఉండు. ఇదిగో తాతబ్బాయ్, ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారని సుందర చెబుతుంది కదా, మరి నువ్వేమంటా? అవునండి, నేను ముక్కుపడిన పంతులు రచ్చబండ దగ్గర రాగానే మీరు చూసింది విన్నది అంతా అబద్ధం. ఇదంతా కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కావాలని పడిన కుట్ర. నా మనవడు ఎప్పుడూ అలాంటి తప్పు చేయడు. ఇదిగో జానకమ్మ, ఆడవాళ్ళలో పెద్దదానివిగా నీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పు. ఏ ఆడపిల్ల 10 మంది ముందు సిగ్గు విడిచి తనకి మానభంగం జరిగిందని చెప్పుకోదు. అలా చెప్పుకుందంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమని నమ్మాల్సి వస్తుంది. ఎందుకు నమ్మాలి? ఆ అమ్మాయి నా మనవడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. నా మనవడు కాదన్నాడనే ఉక్రోషంతో ఎలాగైనా వాడిని పెళ్లి చేసుకోవాలని ఇలా చెప్పుండొచ్చు కదా. ఏరైదారా, న్యాయం చెప్పడానికి సాత్యకం ముఖ్యమయ్యా, అంతేగాని ఇట్ట జరిగి ఉండొచ్చు కదా, అట్ట చెప్పు ఉండొచ్చు కదా అంటే ఎట్ట కుదురుతాయా? కనుక ఇక్కడున్న పెద్ద మనుషుల అభిప్రాయాలతో పాటు నేను కూడా సీనుబాబు తప్పు చేశాడని నమ్ముతున్నాను. అయితే సీనుబాబుకి సెట్ చేసినంత మాత్రంతో సుందర జీవితం బాగుపడుద్దా? బాగుపడదు కదా. అందుకని సీనుబాబు సుందర్ని పెళ్లి చేసుకోవాలి అని నేను తెరిపిస్తున్నాను. అల్లుడు గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటండి? మావా అల్లుడు, అల్లుడు, నా బేటీకి బేటీకి ఏమీ కాల.
300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. ఏమన్నా? చూడు. ఏమైంది? పొద్దున్నే 5 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం, మధ్యాహ్నం బండి అన్నం తింటాం, తెల్లకిలా పడుకోవటం, రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తున్నానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది, సమజైపోయింది. అల్లుడు నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమె ఉందా? గోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీసమదొట్టు. వెంకట సుబ్బమ్మ ఉఠో, లేచి నీ కాలు అందరి మీద బయట కట్టా, బయటికి దాలో. అచ్చా అచ్చా, ఇప్పుడు బయటనా? అల్లుడు ఇప్పుడు అందరికీ సంతోషమే కదా? సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా, వెళ్తూ. మామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది. అది అంటే అది మరి ఆ పని నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో, ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా. సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు, స్కూటర్లు, వాచీలు, ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా? ఏడాడాలా? ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా. ఓ నా మాట కాదనగను మావా. అననా ఒట్టు ఒట్టా. నీకు దండం పెడతా నీ డోలీ మావా. ఎందుకు? దీన్ని తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ఓహో ఓహో, क्या दिमाग है रे तुम्हारा बेटा? बजाओ, ले जाओ, एक डोल अच्छा तरह बजाओ. बजाता मावा, तू जाओ, तू जाओ. जातू रे. बजाता हूँ मावा, सर्पसुंदरी. వీరుడు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. నువ్వు పంచాయతీలో మాట్లాడిన మాటలకే నా కడుపు నిండిపోయింది. ఇంకా వేరే మాట నువ్వు నాతో మాట్లాడవలసిన అవసరం లేదు. పొరపాటు చేశాం. నిన్న మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సుందరిని హాస్పిటల్కి పంపించుంటే అసలు రేపు జరగని విషయం బయటపడి. ఇప్పుడు ఏమనుకునే ఏం ప్రయోజనం రా? ఏం సందేహం లేదురా, నీ తాతయ్య చెప్పినట్టు ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్రుంది. అసలు నా అనుమానం ఇందులో బుల్లిరాజు గారి హ్యాండ్ కూడా ఉందేమోనని. ఈయన సుందరిని పెళ్లి చేసుకుంటే వాడికి వచ్చిన లాభం ఏంట్రా? బుల్లిరాజు గారి సౌందర్ని వల్లేసుకుని ట్రై చేశాడు రా. ఆ అమ్మాయి మన సీను గారి ఫేమిస్తుంది కదా, ఆ ఇష్టతో ఈ పని చేసి ఉండొచ్చు కదా. సరేరా, బుల్లిరాజు సుందర్ చేత అబద్ధం చెప్పించాడని అనుకుందాం. ప్రెసిడెంట్ నమ్మేడువేనా? ఒక్క ప్రెసిడెంట్ ఏంట్రా, చివరకు మన అచ్చిగడు కూడా నమ్మేశాడు. ఎవరు నమ్మితే ఏంట్రా? సౌందర్యం పోతే చాలు. వెళ్ళరా మా, వెళ్ళి సౌందర్యతో మాట్లాడు. గుడ్లరా మావా, గుడ్ల. సౌందర్య, 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 సౌందర్య. ఒక్కసారి మాట్లాడాలి ప్లీజ్.
సౌందర్య ఆగు. ఎందుకు వచ్చావు? నేను సౌందర్యతో మాట్లాడాలి. అవసరం లేదు. అయినా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొచ్చావు ఇక్కడికి? ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి బజారు పాలు చేశావు. మమ్మల్ని ఇలా బ్రతకని. వెళ్ళు, వెళ్ళిపో. నేనెవరిని మోసం చేయలేదు. వాళ్ళే నమ్మి నిందేశారు. నేను నిర్దోషిని, నన్ను నమ్మండి. ఈ మాట ఆ పంచాయతీలో ఏమైంది? నువ్వు ఏ తప్పు చేయకుండానే ఊరందరి ముందు తల వంచుకుని నిలబడ్డావా? నువ్వు నిజంగా నిర్దోషమైతే ప్రెసిడెంట్ తీర్పుకి ఎందుకు ఎదురు తిరగలేదు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. నా సౌందర్యం నన్ను నమ్మితే చాలు. సౌందర్య మాత్రం నమ్ముతుందని ఎలా అనుకుంటున్నావు? బికాస్ షీ లవ్డ్ మీ సో మచ్. సౌందర్యం నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకు తెలియదండి. నీ మొహం చూసి ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు నీ గుణం తెలిసాక ద్వేషిస్తోంది. నీలాంటి పిరికి వాడికి ద్రోహికి మనసిచ్చినందుకు కూలి కూలి ఏడుస్తోంది. పాలల్లో మజ్జిగ చుక్క వేస్తే తోడుకుంటాయి, ఉప్పురాయి వేస్తే విరిగిపోతాయి. నువ్వు కర్పూరంలా కనిపించే ఉప్పురాయి అని ఇప్పుడు తెలుసుకుంది. నీతో మాట్లాడడం కాదు కదా, కనీసం నీ మొహం చూడడానికి కూడా దానికి ఇష్టం లేదు. వెళ్ళిక్కడి నుంచి. నో, మీరు చెప్పేదంతా అబద్ధం. నా సౌందర్యాన్ని ఎన్నటిగా అపార్థం చేసుకోదు. ఒక్కసారి సౌందర్యతో మాట్లాడివ్వండి. సౌందర్య ఆగు. ఏమిటి ఈ దౌర్జన్యం? వెళ్ళి బయటికి. సౌందర్య 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 ఒక్కసారి శాంతి, ప్లీజ్, నా మాట విను. సౌందర్య 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 నేను చెప్పేది విను. ఊళ్ళో వాళ్ళందరూ నేను తప్పు చేశారంటారు. వాళ్ళతో పాటు నువ్వు నమ్ముతున్నావా? సౌందర్య ప్లీజ్, లెట్ దెమ్ డై, లెట్ దెమ్ గో టు హెల్, లెట్స్ నాట్ కేర్ దెమ్. పద సౌందర్య, ఈ గుళ్ళు మనుషుల మధ్య నుంచి, ఈ మురికి మనస్తత్వాల నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోతాం. కమాన్ కమాన్ సౌందర్య. నా మనసు పాడు చేసినట్టే నన్ను కూడా పాడు చేస్తే కానీ నీకు తృప్తి కలగదా? సౌందర్య అంటే అంటే నువ్వు కూడా నన్ను అసహించుకుంటున్నావా? Yes, I hate you. Understand? Get lost. నీ మొహం నాకు చూపించుకో. Get out. సౌందర్య, ప్రేమంటే ఏమిటో తెలియదు నాకు. ప్రేమంటే ఏమిటో నువ్వే చెప్పావు. నేను జడ పదార్థానని, వద్దునని నువ్వు ఎక్కించేదాన్ని గుర్తుందా? అలాంటి వాడు నేను ఓ ఆడపిల్ల పట్ల అలా ప్రవర్తించాలంటే నువ్వు ఎట్లా నమ్మావు సౌందర్య? నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నన్ను ద్వేషిస్తే నేను భరించలేను. ప్లీజ్ బిలీవ్ మీ, నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్ము. నువ్వు నమ్మకపోతే ఇక్కడ నేను తల బద్దలు కొడుకుని చచ్చిపోతాను. నువ్వు చావడం కాదురా, సౌందర్య నువ్వు గెలిచలేకపోతే నేనే చంపేస్తాను. సౌందర్య సౌందర్య, మీరు నన్ను తిట్టా కొట్టా పర్వాలేదు, ఒక్కసారి సౌందర్య నన్ను మాట్లాడండి. సౌందర్య 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 సౌందర్యతో మాట్లాడినా దాని పేరైతే నరికి పోగి పెడతాను. నా మాట వినండి. సౌందర్య ఇక్కడికి వచ్చి సౌందర్య సౌందర్య ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. సౌందర్య ఏమిటండి మాట ఇది? నీ మనవుడు వచ్చోసిన అంబోతల ఊరి మీద పడుతుంటే అదుపులో పెట్టుకోవాలని ధ్యానం ఉండక్కర్లేదా? మరోసారి మా అమ్మాయి జోలికి మీ వాడు వచ్చాడు, వాడి సమయానికి దక్కేది. జాగ్రత్త. ఎందుకు వచ్చిన గొడవ నాయన? చూడు, వాళ్ళంతా ఎలా కొట్టారు. ఎందుకురా నీకు గొడవ? అమ్మోవే నాయనే, బిడ్డ కంటికి బంటికి ఏకదారిగా ఏడుస్తున్నాడు. ఆడ బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఊరంతా ఏకమయ్యి అపం శుభం తెలియని నా మనవడి మీద అబద్ధాలు వేస్తారా? ఈయన కష్టం కాల, ఈయన దినాలు పెట్ట పాపించేదాన్ని. లక్షలు కుమ్మరిస్తామని సంబంధాలు వస్తే లక్ష్మీదేవి లాంటి పిల్ల ఆడికి పెళ్ళంగా రావాలని అన్ని పోతున్నాను. ఆడి కర్మ ఇలా కాలి ఆ టీ కుట్టు దాన్ని చేసుకోవాల్సిన కర్మ పట్టింది. మీరెందుకు ఏడవడం? నా చెల్లి బతుకిలా నాశనమైనందుకు నేను ఏడవాలి గాని వీయపురాలు గారు. గేపురాలు అన్నావంటే వాళ్ళు రాలిపోతాయి. చింతకా ఏం కాదు, నా చెల్లి నీ మనోడి పెళ్ళామైతే మనం వీయపురాలం కాదా ఏంటి? ఆ మాత్రం మాకు వావి వరుసలు తెలుసండోయ్. మాది అసలే దొరల వంశం. ఇంతకి ముహూర్తాలు ఎప్పుడెట్టిస్తున్నారు? ముద్రష్ట పంచాయతీ తీర్పిచ్చాక పెట్టించుకు చూస్తామా? ఆయన ఆ పని మీద వెళ్ళారు. ఆ ముక్క సరిగా చెప్పొచ్చుగా, దానికంత ఇరుసుకోవడం దేనికో.
ఆగు. ఏంటి నన్ను గదిలేటి తాళం వేసావు? ఏం చేయమంటావు? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావు అనుకో, ఎవరో పరాయి పురుషుడు కనపడతాడు, వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మొహాన్ వేసుకుంటావు, అందుకే వేశా. సరే గాని ఊళ్ళో సంత జరుగుతుందంటగా, అవును. నన్ను తీసుకెళ్ళవా? ఏంటి సంతక? నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాన్ని కాపాడలేక తెస్తున్నానే. సంతలో కొన్ని వేల మంది పరాయి పురుషులు ఉంటారు, వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మొహాన్ వేసుకున్నావు అనుకో, నా బతుకు సంత అయిపోద్ది. అంటే నన్ను ఇలా 4 గోళ్ల మధ్య బంధించాలడా? నేను ఊరుకోను. ఊరుకోపోతే ఏం చేస్తావే? చస్తావా? ఊరేసుకొని చావు. నేనెందుకు చెప్తాను? ఏరే మంచోడు చూసుకుని లేకపోతాను. అమ్మో, నీకు దండం పెడతానే, ఆ పని చేయకే. ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను, ఆ పని చేసావంటే నేనే ఊరేసుకొని చేస్తాను. మరైతే నన్ను సంతకి తీసుకెళ్తావా? ఆ సంతకే గొప్ప చిక్కే. అలాగే, గొప్ప ఐడియా వచ్చింది. సంతకు తీసుకెళ్తా, నీ కళ్ళకి గంతలు గడతా. అబ్బా, కళ్ళ గంతలు కట్టుకుంటే సంత చూసి దట్టమ్మా. అవును, నీ పక్కన నేను ఉంటాను కదా, అక్కడ జరిగేవన్నీ డీటెయిల్డ్ గా చెప్తా. కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీచేట ఇటు ఇటు నడపే. ఏంటండి మీ ఆవిడ హళ్ళకి హొత్తహచ్చారు? ఏం చేయమంటావు నాయన? సంతలో ఇంతమందికి కళ్ళకి గంటలు కట్టలేను కదా. అసలు హొద్దెన్ను హత్తాలండి. ఇప్పుడు చెబితే దడుచుకొని చస్తావు గాని, తీరికి దొరికినప్పుడు ఇంటికి రా, డీటెయిల్డ్ గా చెప్తా. వంతలుగా హమ్మంతాలా హోల్ తెచ్చుకోమంతాలా? ఓరని అబ్బప్ప. దొంగ దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి, దొంగ పట్టుకోండి పట్టుకోండి, వదిలిపెట్టండి. అయ్యో, పరాయి పురుషులు. పట్టుకోండి పట్టుకోండి, దొంగ దొంగ విధవా. దొంగ దొంగ నన్ను పట్టుకోవడం కదా, అక్కడ చూడు సూపర్ సీన్. తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా? ఏం జరుగుతుంది అక్కడ? నిజమే, పదండి పదండి అనండి. నీతో లాభం లేదే, నీకున్న లంగాలు చీరలని తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ చేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అదా 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 అదవే. బాబు గారు, ఏంటే చెల్లెలి పెళ్లి శుభలేక? అవునండి, ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు. తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి. శుభం, తప్పకుండా జరిపిస్తా. ఇది అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు, నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా. చింతకాయం కాదు, మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు. అసలే మాది ఇప్పుడు తొరల వంశం. వస్తానండి, అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్న పత్రికలు. సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. డాడీ, ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటరో చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపుల్ల లపక్కన వెలిగించుకున్నారనుకో, టపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. నా బావి పేసినంట, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో, దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా. చచ్చుతా సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కారణం నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను పిల్లని లవ్ చేశా, ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరు నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఎంతకే ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబాకరా, సరే సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా, నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసావిని నువ్వు ప్రేమించడమేట్రా? జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మనవరాలా? నా ఎదుకుల్లో నా బొగ్గుకొండ కదే. రే, జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటని చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా, కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరుతం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము
అదేలా మొక్కరతామో అదే పెట్టించుకొస్తా డాడీ నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. అమ్మ సౌందర్య, ఎంత అల్లరి జరిగాక నీకు పెళ్ళిలా అవుతుందని భయపడ్డా. కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా. అందుకే ఆ సీనుగాడి బండారం బయటపడింది, బంగారం లాంటి మరో సంబంధం వచ్చింది. ఇంతకీ నిన్ను ఏరికోరి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి ఎవరని అడగవే? అడగాల్సిన అవసరం లేదు నాన్న, మీరెవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను. అది కాదమ్మా, అబ్బాయి నీకు బాగా తెలుసు. అయినా నీకు ఇష్టమో కాదో చెబితే. శవాలకి ఇష్టాలుండవు నాన్న. తాతబ్బాయి గారు, ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ ఆ. చెప్పు మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన్ని చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ ఇప్పుడు ఎవరినెందుకు? ఆ ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి, ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్దురా, నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి, ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఏడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, మీలాంటి వారితో వీయమంతరం మా అదృష్టం. అలాగే అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరదం పెట్టేయండి. అయ్యా ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏం డాడీ? అట్లాగే ఏమండే, మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఆహా, ఎంత మాట, తప్పకుండా వస్తాను. తగినమ్మా, వస్తామండి. వస్తానండి. మంచిది. నిజమా తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు? ఏమిటాను అనేది? నేను ఆ రోజే చెప్పాను ఇదంతా బుల్లిరాజు బని కుట్ర అని. అంటే అంటే బుల్లిరాజుని పెళ్లి చేసుకోవడానికి సౌందర్య ఒప్పుకుందా? ఒప్పుకుందో, ఒప్పించారు. 4 రోజులు పెళ్లి జరిగిపోతుంది. నా సౌందర్య నా నుంచి దూరం అయ్యాక నేనెవరి కోసం బతకాలి? సౌందర్య నీకు దక్కాలంటే నువ్వు వెంటనే అమ్మాయి మళ్ళీ తాళి కట్టాలి. సౌందర్య దృష్టిలో నేను దోషిని, ద్రోహిణి. నా చేత తాళి కట్టించుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటుందిరా? ఒప్పుకోపోయినా ఆనందం సరే తాళి కట్టేయాలి. లేకపోతే రేపు నిర్దోషం నిరూపించి పడినా అప్పటికి సౌందర్యకి బుల్లిరాజుతో పెళ్ళైపోతుంది కనుక సౌందర్య అంత పశ్చాత్తాపడినా నువ్వు ఎంత ఏడ్చినా ఏమి ప్రయోజనం ఉండదు. అవును రామా, వీడు చెప్పింది కరెక్ట్. నువ్వు ఇంకేం ఆలోచించుకో పదా. మామా, పెద్దరాజు ఇప్పుడు గుళ్ళు అభిషేకం చేస్తున్నాడు, సౌందర్య కూడా అక్కడే ఉంది. ఇదే మంచి అవకాశం, గుళ్ళు అందరి ముందు తాళి కట్టే. నీ వెనక మేము అందరూ అన్నాం, ఏం జరిగినా చూసుకుంటాను. నువ్వు పదరా. ఎంత ధైర్యంగా నీకు? పెద్దిరాజు గారి కాబోయే కోడల మెళ్ళలో తాళి కట్టాలని ప్రయత్నిస్తావా? నువ్వు మా ఇంటికి వచ్చిన రోజునే ముక్కలుగా నరికైపోవటం నేను చేసిన తప్పురా. నీ రక్తం కళ్ళ చూస్తా. నా కూతురు పెళ్లి పళ్ళకి ఎక్కక ముందే నిన్ను పవిత్రమైన దేవాలయంలో రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు. వీడిని ఊరి బయట తీసుకెళ్లి ముక్కలుగా నరిగిపారేయండి. తీసుకెళ్ళండి. వీళ్ళు చంపొద్దు. ఊళ్ళో పీనుగులేస్తే మధ్యలో నా పెళ్లి ఆగిపోద్ది. సౌందర్యత నా సాగునం అయ్యాక అప్పుడు చంపండి. సౌందర్య నువ్వు పెళ్లి చేసుకోవాలి, దూరం చేస్తావా? మధ్యలో నేనేం చేస్తాను రా?
ఈ చేతులు కావు ఇనప రాళ్ళు వదులుతాడు. ఏయ్, సౌందర్య నాది, నా ప్రాణం. నువ్వు పండిన పన్నాగం వల్ల నా మీద అనుమానం ద్వేషంతో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కానీ నీ మీద ప్రేమతో కాదు. సౌందర్య పెళ్లి చేసుకునే ఆలోచన మానుకో, లేకపోతే నా చేతులు చేస్తావు. పెద్దరాజు గారు, ఇక్కడ ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటండి? ఇవాళ ఇంత పని చేసిన వాడు రేపు పెళ్లిలో ఎంత అఘాయిత్యం చేయడానికైనా వెనకాడ్డు. వీడి ఊళ్ళో ఉంటే నా మనవరాలి పెళ్లి జరగనివ్వడు. అయితే ఓ పని చేస్తానమ్మా, ఈ పెళ్లి జరిగేంత వరకు ఈ కుర్రాన్ని ఈ ఊరి నుంచి పరిశీలిస్తున్నాను. పెళ్లి అయ్యే లోపు ఈ ఊళ్ళో అడుగు పెట్టావా నేనేం చేస్తానో నాకే తెలియదు. పిలుసుకుపడరా. రాజు మళ్ళీ చెప్తాను, నా సౌందర్యం మెళ్ళో తాలి కట్టడానికి ప్రయత్నించావు, ఈ చేతులు నరికేస్తాను, నేను ముక్కలు ముక్కలు చేస్తాను. రాజు ఈ ప్రాణం తీస్తాను. జానకి, జానకి, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకు తృప్తిగా ఉందా? నా మనవడు ఊళ్ళో ఉంటే నీ మనవరాలకు పెళ్లి కాదని వాడిని ఊళ్ళోంచి బయటికి వెళ్ళేయమని సలహా ఇస్తావా? ఆనాడు నా తల్లిదండ్రుల్ని చంపుకోలేక నా ప్రేమను చంపుకొని నిన్ను పెళ్లి చేసుకోలేదు. ఆ కక్ష మనసులో పెట్టుకుని నీ మనవరాల్ని నా మనవడి మీద గుసుకొల్పి వాడిని ప్రేమలో దించి వాడి మనసు ముక్కలు చేస్తావా? అందుకే చాలగా వాడిని ఊళ్ళోంచి గెలిచిస్తావా? వీరుడు నోరు మొయ్. నా పేరు వీరయ్య దొర. పెళ్లి పెటాకులు కాని నీకు, పిల్లా జల్లాలేని నీకు కడుపు తీపి గురించి ఏం తెలుసు? నా మనవడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియటం లేదు. 4 రోజుల లోపల వాడు ఊళ్ళో కనుక రాకపోతే నేను రాక్షసుడు అయిపోతాను. ఈ అవమానం భరించలేక వాడేదైనా అఘాయిత్యానికి పాల్పడితే అందుకు కారణమైన ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండరు. జాగ్రత్త. అక్క, ఏంటే ఏమైందే? సీనుబాబుని ఊళ్ళో నుంచి ఎల్లగొట్టారక్క. ఆ విషయము నేను విన్నాను. అంత మాత్రం దానికి ఏడుస్తూ కూకోవాలంటే ఎరిమోహమా? సీనుబాబు 4 రోజులు ఊర్లో లేకపోవడం మనకే మంచిది. ఊర్లో ఉన్నాడనుకో లటుక్కున ఏదో ఒక రోజు జానకమ్మ మనవరాలి మెళ్ళో తాళి కట్టేస్తాడు. ఇప్పుడు అసలు భయమే లేదు. ఒకవేళ 4 రోజుల తర్వాత తిరిగి రాకపోతే ఉలిపై పొట్టేం కాదు, రాకి ఎక్కడికి పోతాడు? నువ్వు ఏడుతూ కూకోమాక, మంది ఇప్పుడు దొరల వంశం. ఇదేమిటి? ముక్క మీద నల్ల చుక్క కదా పెట్టాలి, తెల్ల చుక్క పెట్టారేమిటి? నల్ల బొట్టు పెడితే నీ రంగులో రంగు కలిసిపోద్ది. నువ్వు పొగ్గుకుంటావు కదా, అందుకే నేనే తెల్ల చుక్క పెట్టమన్నా. అందరికి కాఫీ టిఫిన్ అవి అందేలేదు చూడు. అదేమిట్రా, కళ్యాణ మండపం ఇంకా రెడీ కాలేదు? ఇటీ తీసుకోండి. ఎంతైనా జానకమ్మే దగ్గరుండి అన్ని పనులు స్వయంగా చూసుకుంటది. మరి నన్ను ఏం చేయమంటారు చెప్పండి? నాదేమో 6 దిక్కులని కొంపైపోయింది. మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పే ఉందండి. ఏంటో ఆ సీనుబాబు గుళ్ళో గొడవ చేయకుండా ఉంటే ఈ ముహూర్తానికి మా పిల్ల పెళ్లి కూడా ఉండేది. ఈ ముహూర్తానికి ఎందుకులేండి, మాది అసలే దొరల వంశం. పొట్లకేం కాదు. అమ్మా సుందరి, అమ్మా సుందరి. ఏంటమ్మా ఏమైంది? ఏమోనండి, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. సుందరి, ఇదిగో రండి రండి. పాప ఉన్నట్టుండి పిల్ల కింద పడిపోయిందండి, ఏడు చూడండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, అమ్మాయి నెల తప్పింది. నెల తప్పడం ఏమిటండి, మీరేదో పొరపాటు పడి ఉంటారు. సరిగా చూడండి. పొరపాటు ఏం లేదమ్మా, అమ్మాయి గర్భవతి, 3వ నెల. అదెట్ట కుదురుతుంది డాక్టర్ గారు? ఆ సీనుగాడు పాప ఈ పిల్లని బలత్కారం చేసి 1 వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే 3వ నెల అట్ట వస్తే? అది డాక్టర్ గారిని అడగాల్సిన ప్రశ్న కాదండి, అమ్మాయిని అడగాల్సిన ప్రశ్న. ఏమే సుకుమారి, ఏంటిదంతా? నాకేం తెలీదు. తెలీదు. మీరెవరు నాకు కందులు పెట్టినంటే నేను మీకు రహస్యం చెప్తా. సుందరి కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేనే. ఏంటో నువ్వు చెప్పేది? ఆపండి, ఇదంతా అబద్ధం. వీళ్ళు చెప్పేదంతా పచ్చి అబద్ధం. నాకెవరితోనూ సంబంధం లేదు. నేను కన్న పిల్లనే. ఊరుకోవే. ఆ వేరేతోన మనోడు నిన్ను బలాత్కారం చేసిన తర్వాత కూడా నువ్వు కన్నెపిల్లవు ఎలా అవుతావు? వీళ్ళంతా చెబుతున్నది నిజమే అయితే నువ్వు ఆడపిల్లవే గాని కన్నె పిల్లవెలా అవుతావు? కాదు, నేను కన్న పిల్లనే. నన్ను సీనుబాబు పాడు చేయలేదు. ఏంటి? సీనుబాబు నిన్ను పాడు చేయలేదా?
మరి అతనే నిన్ను బలాత్కారం చేశారని అయ్యా పంచాయతీలో ఎందుకు అబద్ధం చెప్పావు? సీనుబాబుని నేను ప్రేమించాను, కానీ సీనుబాబు సౌందర్యని ప్రేమిస్తున్నాడు. సీనుబాబు నాకు కాకుండా పోయాడు అనుకున్న బాధతో నేను చచ్చిపోబోతే, సీనుబాబు నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు నాటకం ఆడమంది మా అక్క. అంతేగాని నేను చెడిపోయిన దాన్ని కాదు. సీనుబాబు నన్ను పాడు చేయలేదు, అసలు నేనే తప్పు చేయలేదు. అబద్ధం, దాని మాటలేదు నమ్మకండి. కళ్ళు తిరిగి పడిపోవడంతో ఏదేదో మాట్లాడుతుంది. నోరు ముయ్, ముయ్యమని కప్పనోరు. దాని అమాయకురాలు చేసి నువ్వింత నాటకం ఆడతావా? ఆ వీరయ్య మనవడు తప్పు చేశాడంటే నేను నమ్ముతాననుకున్నావుటే? నువ్వు ఆడిన నాటకం నలుగురికి తెలియడం కోసమే నేను ఇలా నమ్మినట్టు నటించాను. ఏమిటే ఏమిటే కూసావు? నీది దొరల వంశమా? ఏది మళ్ళీ ఇంకోసారి కూతకోయి నీ పళ్ళు రాలకొడతాను, జాగ్రత్త. వాసిని అమ్మ కడుపు మారా, నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మి బంగారు లాంటి కుర్రోణ్ణి అనరాని మాటలన్నీ అన్నాను కదంటే, మచ్చలేని నా పంచాయతీ ప్రెసిడెంట్ పోస్ట్ లో తప్పుడు తీర్మానం చేశాను కదంటే. అయితే ఇప్పుడు అందరి ముందు సరైన తీర్మానం చెబుతున్నాను. ఏ రైతురా మనవడు నిర్దోషి అని తేలిపోయింది కాబట్టి ఈ సప్పిడి సుకుమారి చెల్లెల్ని ఆ బాబు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఈ సప్పిడి సుకుమారి తను చేసిన తప్పుకి ఈ గ్రామ పంచాయతీకి 10,000 రూపాయల జరిమానా కట్టాల్సిందే. అమ్మ జానకమ్మ, నీ మూలంగా నేను చేసిన తప్పు దిద్దుకునే అవకాశం కలిగిందమ్మా. నీ మేలు మర్చిపోలేను. సుందరి, నిజమేంటో అందరికీ తెలిసిపోయింది. ఇంకా ఎందుకు బాధపడతావు? ఊరుకో. సౌందర్య, నేను విన్నదంతా నిజమేనా? అవునమ్మా, అది చెబుదామని వచ్చాను. పిచ్చి తల్లి, సీను నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన బిడ్డమ్మా. అతను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు సీనుని ప్రేమిస్తున్నావంటే నేనెంతో సంతోషించాను, ప్రోత్సహించాను కూడా. సీను నిర్దోషిని రుజువయ్యే వరకు అతని ఊళ్ళో ఉండకూడదు. ఉంటే సుందరికి సీనుకి పెళ్లి జరిగిపోతుంది. అలా జరగకుండా ఉండాలని సీను నీ ఊరి నుంచి బహిష్కరించేలా చేశాను. పాపిష్టిదాన్ని, నా సీనుని ఎంతో బాధ పెట్టాను. ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏమైపోయాడో ఎలాగైనా వెతికి పట్టుకుంటాను. ఎక్కడని వెతుకుతావు? అవును, ఎక్కడని వెతుకుతాను? పిచ్చి పిల్ల, నువ్వెక్కడా వెతకనవసరం లేదు. నేనే సీనుని రప్పించాను. నిజంగానే నానత్త? మోహన్ చూడరా. సీను, సీను, సుందర్య, జానకి, చచ్చా, ఏమిటో ఇది? ఊరంతా వెలివేసిన నా మనవణ్ణి నువ్వు ఒక్కదానివి వెనకేసుకొచ్చావని తెలియక నేను నానా మాట్లాడాను, నన్ను క్షమించు అంటావు, అంతే కదా? నిన్నిప్పుడేమిటి, 40 సంవత్సరాల క్రితమే క్షమించాను. వీరుడు, ఆ రోజు నేను పంచాయతీలో అలా ఎందుకు మాట్లాడానో చెప్పాలని నీ తోటకొచ్చాను. నువ్వు నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయావు. సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకని పెద్దిరాజుతో చెప్పి ముందు ఆ పెళ్లి ఆపాలి. అదే ముహూర్తానికి సీను సౌందర్యాల పెళ్లి జరిపించాలి. పెద్దిరాజు ఆ పెళ్ళాపడానికి ఒప్పుకుంటాడంటావా? పెద్దిరాజు చాలా పెద్ద మనసు కలవాడు. మనం వెళ్లి సీను సౌందర్యాల ప్రేమ గురించి చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాడు. పద, వెళ్దాం పద. అవునమ్మా, నాది పెద్ద మనసే, నేను కాదన్ను. నేను అతి మంచోండి, అది కాదన్ను. అట్టా అని చెప్పి నా కొడుకు పెళ్లి పేట్ల మీదే ఆపు చేసే అంత పెద్ద మనసు నాకు లేదమ్మా. ఇంకా పెద్ద మనిషి అనిపించుకోవడం కోసం నా కొడుకు బతుకు బజారు పాలు చేసేంత చిన్న మనిషిని కూడా కాదు. ఇంకా మీరు వెళ్ళండి. అది కాదు పెద్దిరాజు, నా మనవరాలు వీరయ్యదుల మనవుడు ప్రేమించుకున్నారు. మరి ఆయన మనవాడిని ప్రేమించిన పిల్ల అయితే నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి అట్ట ఒప్పుకుందండి. అందరితో పాటు నా మనవరాలు కూడా సీనుని అపార్థం చేసుకుంది.
తన ప్రేమ విఫలమైందన్న ఉక్రోషంతోనే మీ అబ్బాయితో పెళ్లి కొప్పుకుంది. నేను నిరపరాధిని నిరూపించడం కోసమే నేను కూడా ఇంతవరకు ఆగవలసి వచ్చింది. అంటే మీ పిల్లల ప్రేమ కోసం నా బతుకుని భాగంగా పెడతారన్నమాట. ఏమా పిల్లని అడిగాం, మీరు సరేనన్నారు, శుభలాగా అత్యయించాం. ఇప్పుడు వాళ్ళందరూ పెళ్లికి వచ్చారు. ఇప్పుడు పెళ్లి ఆపు చేయమంటే నా పరువు ఏమవుద్దో ఒక్కసారి ఆలోచించవా? నిజమే పెద్దరాజు, ఆ మాట నిజమే. కానీ ఈ పెళ్లి జరగకపోతే ఆ పసిపిల్లలిద్దరూ బతకరు. ఈ పెళ్లి జరగకపోతే నా కొడుకు బతకడండి. అవును, నేను దక్కను కాక దక్కను, ముందు నేనే చచ్చిపోతా. ఎన్నారుగా మీ మనవడ కోసం నా కొడుకుని చంపుకోమంటారా? పెద్దరాజు గారు, నా కూతురు పెళ్లి విషయంలో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి జరిగి తీరుతుంది. తాతబ్బాయి, అత్తయ్య, దయచేసి నా కూతురు జీవితాన్ని నీ జీవితంలో చెయ్యి. పెద్దరాజు గారు, వీళ్ళు ఎంతకైనా తెగించిన కన్ను. అందుకే పెళ్లి తర్వాత చేసే అప్పగింతల కార్యక్రమం ఇప్పుడే చేస్తున్నాను. నా కూతురు మీకు అప్పచెప్తున్నాను. నేను పెళ్లి చేసుకోను. ఆ మొక్క చెప్పాల్సింది ఇప్పుడు కాదు కోళ్ళ. అవయా అమ్మాయి లోపల తీసుకెళ్లి అలంకారం చేయించు. ఎల్లో చూసారుగా, పెళ్లి కూతురు తండ్రి కూడా పెళ్లి ఒప్పుకున్నాడు. మంచి మనసు ఉంటే ఉండి 2 అత్యంతలు వేసేయాలండి, లేకపోతే దయచేయండి. చేద్దామంట సౌందర్యని పెద్దరాజు నుంచి బయటికి తీసుకొస్తాం. ఎవరు వస్తారో చూస్తాం. అంటే కిడ్నాప్. నువ్వెక్కడ దొరికావయ్యా? సీక్రెట్ గా ప్లాన్ చేస్తుంటే ఊరంతా వినిపించేట అరుస్తా. దానికి నువ్వు ఎందుకురా మావా? మేమున్నాం, పదండ్రా. నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండవు. రండి. నువ్వు ఇప్పుడు కలిసుకుని నువ్వు వెళ్ళిపో. నీ తల్లి మేనేజ్ చేస్తాను. రా రా. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీకు అరగంటలో రైలు ఉంది. ఇద్దరు తిరుపతి కొండ మీదకి వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇక్కడి పరిస్థితులు బట్టి వీలుంటే మేము కూడా ఆ సమయానికి అక్కడికి వస్తాం. ఇదిగో మీ టికెట్లకి ఖర్చులకి ఈ డబ్బు తీసుకోండి. తాతయ్య, మీరు తొందరగా వెళ్ళాలి. సౌందర్య తప్పించుకుందన్న విషయం పెద్దరాజుకు తెలిసే లోపలే మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. వెళ్ళండి పదండి. వెళ్ళండి వెళ్ళండి.
ఏమిటి ఏమిటి నువ్వు చేసిన పని? ఆ పనికి వాళ్ళ వెదతో లేచిపోయి నా పరుగు తీస్తావుటే ఇప్పుడు ఈ పిల్ల నీ కూతురు కాదు నా కోడలు. ఏదో కుడతన వాళ్ళు చేసింది, కూతురు నేను వచ్చేసింది కదా, వదిలేయ్. రేయ్ బుల్లిరాజు గారిని తీసుకోండి. మంత్రి గారు గుల్రాజు గారు కనపట్లేదు. కనబడబోతుండే సరిగ్గా ఇల్లంతా చూసామండి, ఎక్కడ కనపట్లేదు. అయితే ఈ పిల్లని ఎత్తుకుపోయినట్టే కుర్రాయాళ్ళు నా బుల్లిరాజు గారిని కూడా ఎత్తుకుపోయింటారా? రేయ్ ఆ ఏరై దొరగాన్ని, జానికమ్మని, సీనుగాన్ని, ఆ కుర్రాయాల్ని ఇల్లు ఎత్తి ఎక్కడ కనబడితే అక్కడ కట్టుబడేసుకోండి. వెళ్ళండి, చెప్పండి. నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపి పారేస్తా. పెద్దరాజు పిచ్చి పిచ్చిగా వాక్కు. నీ కొడుకేమయ్యాడో మాకేం తెలుసు? తెలవదు. ఈ పెళ్లి అనుకున్న కాడి నుంచి దాన్ని ఎట్టాపు చేయాలని మీరు అందరూ కలిసి పన్నాగాలు వేశారు. ఆఖరికి నా కొడుకును కూడా మాయం చేశారు. చెప్పండి, అని ఎక్కడ దాచారు? మాకు తెలియదని చెప్తుంటే వినిపించుకోవే. జానకమ్మ పల్నాటి నాగమ్మ లెవెల్లో పథకాలేసి ఈ పెళ్లిని తెరగొడదామని చూశావు. అది తెలుసుకోలేనంత ఎదవని కాదు నేను. మీ అందరికీ తెల్లారదాకా టైం ఇస్తున్నా. నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి. నిజంగా బుల్రాజు వేయడం మాకు తెలియదండి. నేను ఇంకేమీ దలుచుకోలేదు. మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి, అదే నేను వినాలి, అంతే. గడువు దాటిపోయిందిరా, మిమ్మల్ని అందరినీ చంపేస్తా. నిజం చెప్పండి. బాబు గారు బుల్రాజు గారిని ఎవరో చంపేసి చెరువులో పడేసారండి. ధర్మానికి మారుపేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గాని మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బా. నిన్ను ఈ ఊరి ప్రెసిడెంట్ చేద్దాం కదా అని ఎన్ని కలలు కన్నారా. అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినాయిరా. బుల్రాజు వచ్చారండి గారు, రండి చూడండి, ఈ ఘోరం చూడండి. పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని నా బిడ్డను పట్టలు పెట్టుకున్నారండి. నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టడానికి వెళ్ళలేదండి. ముఖ్యంగా ఈడనండి, ఈడ నా కొడుకు చెప్తుంది. మీ ఆవేశాన్ని కాస్త తగ్గించుకోండి. అసలు మీ అబ్బాయిని ఇతనే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి? ఆశ్చర్యం ఏంటండి, ఈడో పిల్లలు ప్రేమించారంట. ఆ పిల్లనే మా అబ్బాయి పెళ్లి చేసుకోపోతుంటాను. వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లిని ఆపుదామని చూశారండి. అది కుదరపోయేటప్పటికి ఈ ఘోరం తలపెట్టారండి. ఓకే ఓకే, మీరు ఆవేశపడకండి. ఆ విషయాలను చూసుకోవడానికి మేమున్నాం. మిస్టర్ ఎవరంటే అరెస్ట్. కానిస్టేబుల్స్ అది తీసుకురండి. ఆగండి, ఈ హత్య చేసింది సీను కాదు. అతను కాదా? మరెవరు? నేను. జానకి అవును వీరుడు, బుల్లిరాజుని నేనే చంపాను. నువ్వు చంపావా? నేను నమ్మను. అవును, నా మనవరాలికి సీనుకి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు. చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను. బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ళ పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధేయపడ్డాను. అతనందుకు ఒప్పుకోలేదు సరికదా. చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. నాలో ఆవేశం పొంగింది. ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను. ఆ తర్వాత గాని నేను చేసిందేమిటో నాకు తెలియలేదు. కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను. ఇన్స్పెక్టర్ గారు, జరిగింది చెప్పాను. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఈ హత్య చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. ఐసి అలాగా. కానిస్టేబుల్స్ ఆవిడ అరెస్ట్ చేసి తీసుకురండి. ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. వాళ్ళందరూ వదిలేయండి. పెద్దరాజు గారు, మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. చెప్పు జానకి, ఏం చేయాలో చెప్పు. నా మెళ్ళో ఉరితాడు పడేలోగా నా మనవరాలి మెళ్ళో నీ మనవడు పసుపుతాడు కట్టాలి. అలాంటి మాట్లాడక జానకి, నేను భరించలేను. నీకేమీ కాదు, పట్నం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడతాను. ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను. నువ్వు నన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నీ మనవడు ఉరికంబం ఎక్కుతాడు. ఏమిటో అనేది?
ఈ హత్య నేను చేయలేదు. మరి సౌందర్యని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని బుల్లిరాజుని గుళ్ళో బెదిరించాడు కూడా సీను. ఈ పరిస్థితిలో సీనుని అరెస్ట్ చేస్తే సాక్ష్యాలన్నీ అతన్నే హంతకుడిగా నిరూపిస్తాయి. సీనుకి శిక్ష పడితే నా మనవరాలి గుండె పగిలిపోతుంది. అందుకే ఆ జంట దూరం కాకూడదని ఈ హత్య నేనే చేశానని నేరం నా మీద వేసుకున్నాను. జానకి, నా మనమని బతికించడం కోసం నువ్వు ఉరికమ్మ ఎక్కుతావా? లేదు వీరు, నీ మనవని బ్రతికించడం కోసమే కాదు, ప్రేమని బ్రతికించడం కోసం, ప్రేమికుల్ని కలపడం కోసం. జానకి, మనుషులు శాశ్వతం కాదు వీరు, ప్రేమ ఒక్కటే శాశ్వతం. మన ప్రాణాలిచ్చైనా ప్రేమని బ్రతికించాలి, వాడిని దంపతులను చెయ్యాలి. అది నా కోరిక. చేస్తావు కదూ? చెయ్యని నేరానికి జానకి శిక్ష అనుభవించడం నేను భరించలేదు. ఆమె చేసిన త్యాగానికి మన కుటుంబం మొత్తం తరతరాలుగా సేవ చేసిన ఆమె రుణం చేరుతుంది. మనం వెంటనే పట్టణం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడు. నా ఆస్తి మొత్తం పోయినా సరే జానకిని మాత్రం కాపాడాలి. లేదు, ఏ రైతు భక్తులు వెళ్తానికి లేదు, జానకమ్మని కాపాడడానికి లేదురా. ఏ మనవరాలి కోసమైతే నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టలు పెట్టుకుని నా కడుపులో తెచ్చిదేపిందో ఆ మనవరాలి ఇంకా బతకడానికి లేదు. అది ఎక్కడ కనపడితే అక్కడ ముక్కలు ముక్కల కింద నరికేయండి. అభం శుభం తెలియని నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేస్తావా? ఒరేయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలిసి కూడా నీకు ఏ అపకారం తలపెట్టకుండా తను ఆత్మహత్య చేసుకోబోయిందిరా నా చెల్లెలు. అలాంటి మంచి పిల్లకి ద్రోహం చేయడాన్ని మనసులో వచ్చిందిరా. పుల్లిరాజుని జానకమ్మ చంపేసిందనుకుని సౌందర్యని సీనుని చంపమని మనుషుల్ని పంపిస్తున్నాడు పెద్దరాజు. ఇప్పుడు ఈయన బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సీనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు. వాళ్ళు పోతే జానకమ్మ వేరే తర బ్రతకలేరన్నయ్య. పుల్లిరాజు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు, నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇంతమంది చావలి కాడు నేను కాకూడదన్నయ్యా. పుల్లిరాజు బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరాజుకి చెప్పండి అన్నయ్యా, చెప్పండి. వినరా విను, ఇంత జరిగినా అది ఇంకా నీ మంచిగా కోరుకుంటోంది. ఇప్పటికైనా కళ్ళు తెరు. రేయ్, ఈ నీడ్ బాబుగా చెప్పండి రా. ప్రెసిడెంట్ గారి మనుషులు సౌందర్యం తీసుకుపోతున్నారు. మన సీని గారి స్నేహితులు వాళ్ళతో కలబడ్డారు. రండి రండి.
బయలుదేరు. ముద్రష్టం నా కొడక, నా కడుపులో చెరబుట్టా కదట్రా. ఎంతకన్నా నువ్వు చచ్చినా బాగుండే. నువ్వు నిజంగా చచ్చావనుకుని ఆ పిల్లలు కూడా చంపే మరి మనుషులు పంపించారు కదట్రా. అమ్మా గౌరీ, మా ఊరు చేసిన ఏదో పనికి నేను క్షమాపణ కోరుకుంటానమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. ఏంట్రా సిగ్గు లేకుండా ఇంకా నిలబడదొస్తావు? లగెత్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇంకా బతికుండే తెచ్చాను అని చెప్పి జానకమ్మ నిడిపించుకురా. ఆ పిల్లకేం కాకుండా నేను చూసుకుంటా. అతను నిలబడతారా పో. అడుగు ముందుకు వేశారో తలకాయలు పుచ్చకాయలా ఎగిరిపోతాయి. బాబు మీరు ఇక్కడే ఉన్నాడు, వాడు అంతు చూస్తాను. ఒరే పెద్దిరాజు, నీ బలగాన్ని వెంటేసుకొస్తే నేను బెదిరిపోయి నా మనవన్నే మనవరాలు నీకు అప్పగిస్తాననుకున్నావురా? ఆవేశం తగ్గించే కాస్త నేను చెప్పేది నిలమయ్యా. దమ్ములుంటే మగాడన్నవాడు ముందుకు రండిరా. ఈ వేరే గారు సత్తాయితో చూపిస్తాను. ఇప్పించుకోండి బాబు. తలకాయలు ఎగిరిపోతాయి. నేను అమ్మాయి మీరు ఎక్కడే ఎక్కడ మీరు వీళ్ళ సంగతి చూస్తాను. పెద్దరాజు ఎగిరిపోతుంది. ఎక్కడెక్కడ వస్తున్నారు? రేయ్, నా మనవడు మనవరాలు ప్రేమ పౌరాల్లా ఎగిరిపోయారా. వాళ్ళ పెళ్లి ఎవడాపుతాడో ఇప్పుడు ఆపండిరా. వీరుడు, నేనే వాడిని దింపేశాను. వీరుడు, నీకిచ్చిన మాటను కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించావు జానకి? బుల్లిరాజు బ్రతికినాడు తాతయ్య. బుద్ధిరాజు బతికే ఉన్నాడా? అదిగో నిక్షేపంలా ఉన్నాడు మా అల్లుడు గారు. బుద్ధిరాజు నీ అల్లుడా? అవును వీరయ్యా, మా ఊరు పెళ్లి చేసుకోవాల్సింది జానకమ్మ గారి మనవరాలి కాదు, ఈ పంతులు గారి కూతుర్ని. ఇచ్చేద్దామని వచ్చానేమో నువ్వేమో ఖర్చు ముట్టుకుని అందులో ఎవరేం మాట్లాడుతారో నాకు అర్థం చేస్తాక. అయితే తొందరగా రండి, అందరం కలిసి పెళ్లి ఏర్పాట్లు అక్కడే చేద్దాం. ఈ కథ పరిస్థితులే. అంతా బాగానే ఉంది కనత్తయ్య, నాకు అంతు పట్టని విషయం ఒకటే. ఇంతకీ నువ్వు చంపింది ఎవరిని? మీ అత్తయ్య ఎవరిని చంపలేదు, అంతా ఉత్తుదే. మరి ఆ చెరువులో దొరికిన శవం? నేను చెప్తాను. కొత్తపల్లి నుంచి ఇప్పుడే మాకు రిపోర్ట్ అందింది. ఆ శవం ఆ ఊరు వాడిదేనట. పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి పెళ్లి కూతురు తరపు వాళ్ళకి జరిగిన ఘర్షణలో అతను చంపేసి ఆ శవాన్ని మీ ఊరి చెరువులో పారేశారట. అది విషయం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.